సంఘటన ఉదయం తెలిసినప్పుడు నిజంగా చాలా కృంగిపోయాం. చాలా వేదన అనిపించింది. అద్భుతమైన దైవ సేవకులు మన క్రైస్తవ ప్రపంచంలో ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. అటువంటి అద్భుతమైన మంచి దైవ సేవకులు దేవుని పరిశుద్ధ గ్రంథం పట్ల బహు విశేషమైన జ్ఞానం కలిగి అనేక న్యూస్లో, డిబేట్స్లో, అనేక కార్యక్రమాల్లో దేవుని కోసం నిలబడి యేసయ్యే గొప్ప దేవుడిగా, బైబిలే సత్యమని బోధించే అద్భుతమైన దైవజనులు మన క్రైస్తవ ప్రపంచం, క్రైస్తవ లోకం, క్రైస్తవ కుటుంబం కోల్పోవడం చాలా చాలా దురదృష్టకరం, చాలా చాలా విచారకరం. ఆ దైవజనుని యొక్క వారి కుటుంబం, విడిచిపెట్టబడిన కుటుంబం నిశ్చయముగా ఆదరించబడాలి, బలపరచబడాలి. కోల్పోయిన క్రైస్తవ సంఘం కూడా ఆదరించబడి ఓదార్చబడి అనేక మంది దైవ సేవకులు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వెళ్ళాం. అక్కడ మా సంఘీభావాన్ని తెలియపరిచి అక్కడ పోస్ట్ మార్టం చక్కగా జరిగించాలని అక్కడున్న అధికారులతో తెలియచేసి ఇంకా తదుపరి కార్యక్రమాలన్నీ తదుపరి వివరాలన్నీ కూడా ఇవ్వాలని అక్కడున్న అధికారులను కోరాం. ఆ పోస్ట్ మార్టంను కూడా చక్కగా జరిగినట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా రాలేదు, చాలా దూర ప్రాంతంలో ఉన్నారు. వారు కూడా ప్రయాణంలో వస్తూ ఉన్నారు. ఆ కుటుంబం కోల్పోయిన ఆ దైవజన్ని ఎవ్వరు ఓదార్చలేరు, కానీ ఎవరు ఆ కొలతను, ఆ లోటును తీర్చలేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆ కుటుంబానికి సహాయకుడిగా నిలబడి ఆ కుటుంబాన్ని ఆదరించునుగాక. ఆమెన్ చెప్పాం అందరూ కూడా. హల్లెలూయా. వారికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఇటువంటి దైవ సేవకులను కోల్పోతున్న ఈ చివరి దినాల్లో దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా మరింతగా దేవుని కొరకు ప్రార్థన చేసే దినాల్లో మనం ఉన్నాం. ఆమెన్ చెప్తాం గట్టిగా. హల్లెలూయా. మరి అది ఏం పరిస్థితుల్లో ఏం జరిగిందో మనకైతే తెలియదు, కానీ అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ చూస్తున్న దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు ఆ కుటుంబానికి, అలాగే ఆ దైవజను మృతి పట్ల దేవుడు తన కార్యాలు జరిగించును గాక. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. 7:15 అవుతుంది. నేను ఒక పావు గంట ఎక్స్ట్రా టైం తీసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, ఎవరు కంగారు పడకండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని అందరూ బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సహోదరు చదువుతున్న ఎగ్జాక్ట్గా ఏ మాటలు మీ బైబిల్లో ఉన్నాయో లేదో మీరు కూడా చూడవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వెయ్యలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. వాట్ ఇంట్రడక్షన్! అసలు అద్భుతమైన ఇంట్రడక్షన్ని ప్రభువుల వారు తనకు తానుగా తెలియచేస్తున్న మాటలు ఇవి. ఇక తలలపైకెత్తి నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి దేవుని బిడ్డలారా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అని దైవజనుడైన యోహాను ద్వారా దేవుడు తన ఆత్మ దినమందు ఆత్మవశుడై ఉండగా, ప్రభు దినమందు దైవజనుడు ఆత్మవశుడై ఉండగా దేవుడు అనేక మాటలు ఆ పరిశుద్ధ ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు అనేక మాటలు దైవజనుడి యోహాను ద్వారా అనేక మాటలు ప్రభు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గతించిన కొన్ని దినాల నుండి మనం 7 సంఘాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎన్ని సంఘాలు అయిపోయినాయి చెప్పండి అమ్మ. ఎన్ని సంఘాలు చెప్పాలందరూ? ఎన్ని సంఘాలు? 5 సంఘాలు అయిపోయినాయి. ఇప్పుడు 6వ సంఘంని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఫిలదెల్ఫియా అనండి అందరూ కూడా. ఫిలియో అనే పదం నుండి ఫిలదెల్ఫియా అనే ఆ పదాన్ని మనం అర్థంగా చూడవచ్చు. ఫిలియో అనే పదంకి అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. చెప్పండి అందరూ కూడా, ఏ ప్రేమ చెప్పండి? ఒకరినొకరు ప్రేమించుట అనే అర్థాన్ని ఫిలియో అనే ఆ పదాన్ని అర్థం ఇస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి.
ఇక్కడ యేసు ప్రభు తనకు తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఏంటో తెలుసా? దావీదు తాళపు చెవి కలిగి, ఎవడును వేయలేకుండా ఎవడును తీయకుండా, ఒకవేళ తీస్తే వేయకుండా వేస్తే తీయకుండా ఉండే దేవుడు, అలాగే సత్యస్వరూపి అగు దేవుడు, అలాగే పరిశుద్ధుడైన దేవుడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు 3 రకాలుగా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఎవడు వేసినా తీయలేని తాళపు చెవి గలవాణ్ణి, అలాగే నేను సత్యస్వరూపిని, అండ్ నేను పరిశుద్ధుడను. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. మన దేవుడు ఎప్పుడు చెప్పుకున్నా ఆయన గొప్పతనాన్ని ఆయన చూపెట్టుకునే గొప్ప దేవుడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఎవరైనా గొప్ప చెప్పుకోవాలంటే ఈ రోజున ఉన్నది ఉన్నట్టుగా లేదు లేనట్టుగా చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు, కానీ మన దేవుడు ఎప్పుడు అలాగూ చెప్పే దేవుడు కాదు. మన దేవుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు లేనట్టుగా లేదు, మారినాయి కొంచెం షార్ప్లు అవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. సత్యస్వరూపియగు ఆత్మ చెబుతున్న మాట, పరిశుద్ధుడైన దేవుడు చెబుతున్న మాట ఇది. ఈ ఫిలదెల్ఫియా సంఘము, అక్కడ కూడా ఒక సంఘం ఉంది. మనం చెప్పుకున్నట్లుగా ప్రారంభంలోనే ఫిలదెల్ఫియాకు మనం ఒక టైటిల్ ఇస్తే ఆ టైటిల్ ఏంటి చెప్పండి? విశ్వాసము గల సంఘం. అసలు మీరు ఇంటికి వెళ్ళాక చదువుతున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ధ్యానం చేయాలి. ఈవేళ ప్రకటన గ్రంథం నేను చెప్పాలి అని అనుకున్నానంటే, మీరు ఆ ముందు రోజు మీకు సమయం దొరికినప్పుడల్లా ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మీరు ధ్యానం చేసి చదువుకుని మీరు వచ్చి కూర్చున్నారనుకో, నేను చెప్పేది చాలా అర్థవంతంగా మీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. అండ్ నేను చెప్పిన వర్తమానాలన్నీ కూడా మీరు ఒకదాని తర్వాత ఒకటి వింటేనే ఇవి మీకు అర్థమయ్యేలా ఉంటాయి. అంతేగాని ఒకరోజు మిస్ అవి, ఒకరోజు పాలు పొంది ఒకరోజు పాలు పొందకుండా ఉన్నారనుకో, అవి మీకు అర్థం కాదు. కాబట్టి మీరు క్రమంగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయండి, అలాగే క్రమంగా దేవుని సన్నిధికి మీరు రండి. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. మంచి వాళ్ళందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ సంఘానికి మనం ఇచ్చిన టైటిల్ ఏంటి చెప్పండి? ఎవరో ఒకరు మాట్లాడాలి, వెనకాల నుంచి చెప్పాలి. అమ్మా, విశ్వాసము గల సంఘం చెప్పండి. ఇప్పుడు వెనకాల నుంచి అది. ఇప్పుడు అందరూ కలిసి చెప్పండి, ఈ సంఘానికి ఇచ్చిన టైటిల్ ఏంటి చెప్పండి? విశ్వాసము కలిగిన సంఘం. ఏ ఫెయిత్ఫుల్ చర్చ్. విశ్వాసముతో కూడిన, విశ్వాసముతో నడిపించబడుతున్న, విశ్వాసము కలిగి ఉన్న సంఘం. ఈ సంఘానికి మనం ఇస్తున్న టైటిల్ ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడని మనం చదివాం. ఇది దేవుని సంఘమే కానీ మరొకటి కాదని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రతిరోజు. యేసయ్య తన స్వరక్తం ఇచ్చి తాను సంపాదించుకున్న సంఘం ఇది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా మన నాయకుడు, మన నావికుడు, మన తండ్రి, మనల్ని నడిపించేవాడు ఎవరు చెప్పండి? చెప్పాలి గట్టిగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘాన్ని నడిపిస్తున్న దేవుడు, ఈ సంఘంలో దేవుడు అనేక విధానాలుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మెచ్చుకునే విధానం కానీ, దేవుడు గద్దించే విధానం కానీ, దేవుడు ఉపదేశించే విధానం కానీ, దేవుడు సంఘాన్ని సవాలు చేసే విధానాన్ని కానీ మనం చూస్తూ ఉన్నాం. ఒక నిజమైన దైవ సేవకుడు సంఘాన్ని మెచ్చుకోవాలి, చెప్పండి. రెండవది సంఘాన్ని హెచ్చరించాలి. మూడవది సంఘాన్ని ఉపదేశం చేయాలి. నాలుగవది సంఘాన్ని సవాలు చేయించాలి. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తే, మనం ఆలోచన చేస్తే, ఒకసారి చదవండి 9వ వచనం, 8 చదవండి. 8. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీకున్న శక్తి కొంచెమే ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు, నా నామాన్ని ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవ్వడును వేయనేరడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఇప్పుడు ఫస్ట్ దేవుడు మెచ్చుకోవడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇదిగో
నీకున్న శక్తి బహు కొంచెమే అని నాకు తెలుసు. ఏమండి, దేవుడు అంటున్న మాట ఇది, నీ క్రియలను నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. దేవుడికి మనం చేసే క్రియలన్నీ తెలుసా తెలీదా చెప్పాలి, కొంచెం మాట్లాడాలి. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే క్రియలన్నీ కూడా దేవుడికి తెలుసా లేదా? దేవుడు చూస్తాడా లేదా? చెప్పు, మాట్లాడు గట్టిగా. దేవుడికి అన్నీ తెలుసా లేదా? దేవుడికి దాగి ఉండే పని ఏమన్నా ఉందా లేదా చెప్పండి. దేవుడు మనమైతే దాయగలం, కానీ దేవుడు దేనిని కూడా దేవుని సన్నిధిలో మనం దాయలేము. దేవుని సన్నిధిలో మరుగై ఉండలేదు ఏది కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంఘాన్ని దేవుడు నేరుగా మెచ్చుకుంటున్నాడు. ఏంటో తెలుసా? నీ క్రియలు నాకు తెలుసు, అంత మాత్రమే ప్రభు ఆగలేదు. ఏంటో తెలుసా? నీకున్న శక్తి కొంచెమే. ఏంటంటండి శక్తి? ఆ సంఘానికి ఉన్న బలం ఏంటంటే చెప్పండి, చాలా తక్కువ ఉందంట, చాలా శక్తి ఉందంట. కానీ దేవుడు మెచ్చుకున్న మంచి మాట ఏంటో తెలుసా? నీకున్న శక్తి గొప్పదే, శక్తి కొంచెమే, కానీ నీకున్న బలం మాత్రం చాలా గొప్పది. స్తోత్రం చెప్దాం గట్టిగా. నీకున్న విశ్వాసం మాత్రం చాలా గొప్పది. హల్లెలూయా. నీకున్న ఆ పట్టుదల మాత్రం చాలా గొప్పది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా యేసు రక్తంలో కడగబడిన నీవు నేను. ఏమండి, మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ నుండి దేవుని సన్నిధికి మనం వచ్చామా? మనమేదో బలవంతులమని దేవుని సన్నిధిలో నాటబడ్డామా? మనమేదో గొప్పవారమని దేవుడు మనల్ని కనుగొన్నాడు, రక్షించాడా? ఎక్కడున్న వారెవ్వరు గొప్పతనాన్ని బట్టి మనం ఎవరు రక్షించబడలేదు. ఇక్కడున్న మనమందరం కూడా యేసే రక్తంలో కడగబడిన నీవు నేను మనమందరం కూడా దరిద్రులమే, పాపులమే, నిష్ప్రయోజకులమే, ఎందుకు పనికిరాని వంటి వాళ్ళమే. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఎందుకు పనికిరాని మనలను పనికొచ్చే పాత్రలుగా ప్రభు మనలను చేశాడు. ఒకప్పుడు నీచులన్న మనలను పరిశుద్ధులుగా ప్రభు మనలను చేశాడు. ఒకప్పుడు ఎందుకు పనికిరాని నీ జీవితం అన్న మనలను దేవుడు పనికొచ్చే విధంగా ప్రభు చేసి ఆయన పాత్రగా ప్రభు వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. ఈరోజు నీవు నేను మనమందరం కూడా లోకానికి పనికిరామన్నాము, కానీ దేవుడు పనికొచ్చేలా చేశాడు. కానీ పనికొచ్చేలా చేసిన దేవుడి చేతిలో మనము పాత్రలుగా వాడబడాలి. ఆమెను చెప్దాం యేసయ్యకు గట్టిగా. నేను పనికొచ్చేలా చేసింది లోకానికి వాడబడ్డానికి కాదు, నేను పనికొచ్చేలా చేసింది ప్రభువుకు నువ్వు వాడబడాలని. నిన్ను పవిత్రునిగా చేసింది దేవుని కొరకు నువ్వు వెలగాలని. నిన్ను యథార్థవంతునిగా చేసింది దేవుని కొరకు నువ్వు ప్రకాశించాలని. నీ దీపాన్ని వెలిగించింది నువ్వు మండుచూ ఉండాలని. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. లోకమేమో ఏమంది చెప్పండి, దరిద్రుల మంది. అవునా కాదా చెప్పండి. లోకం మనల్ని ఏంటి ముద్ర వేసింది? మనకి పాపం అనే ముద్ర లోకం వేసింది. అపవాది పాపం అనే ముద్ర వేశాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ పాపం అనే ముద్ర ఆయన మీద వేయించుకుని మనలను పరిశుద్ధులుగా ప్రభు మనలను మార్చాడు. మన మీద యేసే రక్తం అనే స్టాంప్ ఉన్నది. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మన మీద యేసే రక్తం ఉందా లేదా చెప్పండి. నమ్మకం ఉందా? ఎంతమందికి నమ్మకం ఉంది నా మీద యేసే రక్తం ఉందని? హల్లెలూయా. నీ మీద యేసే రక్తం ఉండగా ఏ తెగులు నీ మీద అంటడానికి వీల్లేదు. నీ గుడారాన్ని సమీపించడానికి వీల్లేదు. ఏ తెగులు నిన్ను అంటడానికి వీల్లేదు. ఏ బలహీనతలు నీ దరి చేరవు. ఆమెను చెప్పు గట్టిగా. ఏ రోగం నీ దరి చేరదు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీకున్న శోధనలు, నీకున్న శ్రమలు, నీకున్న బలహీనతలు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనకు తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు ప్రతిదీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫిలదెల్ఫియా సంఘం బహు బలహీనమైనది. నీకున్న శక్తి చాలా కొంచెమే, కానీ నీవు దేవుని వాక్యాన్ని గైకొని నా నామాన్ని ఎరుగనలేదు. ఈ రోజున దేవుని వాక్యం తెలిసిన, యేసే రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడిన చాలా మంది ఈ రోజున దేవుని నమ్ముకున్నావా? యేసయ్య నీకు తెలుసా అంటే ఈ రోజున చాలా మంది యేసయ్య అండి నాకు తెలియదండి అని అబద్ధమాడే స్థితిలోనికి చాలా మంది వెళ్ళిపోయారు. కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు, కొన్ని అపజయాలు నీ జీవితంలోనికి వచ్చేస్తున్నప్పుడు ఈ రోజున చాలా మంది పరిస్థితి ఎట్టుందంటే, అవసరం వచ్చినప్పుడేమో దేవుడు, అవసరం రాలేనప్పుడేమో లోకం. ఏమండి చెప్పండి ఒకసారి మీరు కూడా. అవసరం వచ్చినప్పుడేమో దేవుడు, అవసరం రాలేనప్పుడేమో మనుషులు. తిరిగే రోజున మనుషుల స్వభావాలు మారిపోతున్నాయి. ఈ రోజున ఏదైనా కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తున్నాడు. కానీ మేలైనప్పుడు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, సంతోషంగా నీవు ఉన్నప్పుడు ప్రభుని స్తుతించే అనుభవం నీలో ఉందా? ప్రభుని ఆరాధించే అనుభవం నీలో ఉందా? ఏమండి
ఈ ఫిలదెల్ఫియా సంఘం ఏమన్నా అన్ని కంఫర్ట్ జోన్లో ఉన్న సంఘం అనుకుంటున్నారా? ఈ ఫిలదెల్ఫియా సంఘంలో కూడా శ్రమలు ఉన్నాయి, ఈ సంఘానికి కూడా పోరాటాలు ఉన్నాయి, ఈ సంఘానికి కూడా సవాళ్ళు ఉన్నాయి, చుట్టూ పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. కానీ దేవుడు మెచ్చుకున్న మాట ఏంటో తెలుసా? ఇవన్నిటినీ తెలుసు కూడా నీవు వాక్యం తెలియదు అనలేదు. నువ్వు స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు వాక్యాన్ని గైకున్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, వినడం వేరు, గైకొనడం వేరు. చెప్పండి, వినడం వేరు, మాట్లాడాలి. వినడం వేరు, గైకొనడం వేరు. ఈ రోజున చాలా మంది వింటున్నారు, గైకొనట్లేదు. ఈ రోజున చాలా మంది వాక్యం వినడానికే వస్తున్నారు, కానీ వాక్యం ప్రకారం నెరవేరడానికి ఈ రోజున చాలా మంది ఇష్టపడట్లేదు. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు, ఓకే మంచిదే. వాక్యం వినాలని వస్తున్నారు, ఓకే మంచిదే. ఒక గంట సేపు, గంటన్నర సేపు, 2 గంటల సేపు దేవుని వాక్యం వింటున్నాం, మంచిదే. కానీ వింటున్న వాక్యాన్ని నువ్వెంతవరకు నెరవేర్పులోనికి తీసుకుని వస్తా ఉన్నావు? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అయిన తర్వాత, ముగించబడిన తర్వాత దైవజనులుగా మేము ఒక తీర్మానం తీసుకోమని దేవుని సన్నిధిలో చెప్తాం. ఎందుకో తెలుసా? విన్న వాక్యాన్ని నువ్వు ఆచరించేలాగా, విన్న వాక్యం నీ జీవితంలో కార్యం జరిగించేలాగా ప్రభు సన్నిధి, ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని నువ్వు అడగాలి. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. అందుకే ముగింపు ప్రార్థనలో, లేకపోతే వాక్యం అయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో నీ తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది నువ్వెంత వాక్యం విన్నావు అనేది. అర్థమవుతుందా? నువ్వెంతసేపు వాక్యమైనా విను, ఎంతసేపు దేవుని వాక్యాన్ని విను, గంట విను, 2 గంటలు విను, 3 గంటలకు విను. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆ వాక్యాన్ని నువ్వెంతలా స్వీకరించుకున్నావు, ఆ వాక్యం ప్రకారం నువ్వెంతలా రిసీవ్ చేసుకుని, ఆ వాక్యం ప్రకారం నువ్వెంతలా జీవించాలనుకుంటున్నావు అనేది ప్రాముఖ్యం. ప్రభు అది చూస్తాడు. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు అంటున్నాడు, నువ్వు వాక్యాన్ని బాగానే విన్నావు అని అనలేదు, నువ్వు వాక్యాన్ని గైకున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యాన్ని గైకుంటే, వాక్యం నీ హృదయంలో ఉంటే, వాక్య ప్రకారం నువ్వు జీవిస్తే, వాక్య ప్రకారం నువ్వు నడవడానికి ఇష్టపడితే, వాక్య ప్రకారం నువ్వు అడుగులు వేయగలిగితే, ఏమండి, ఎన్ని శోధనలు, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే నువ్వు వాక్యం మీద కట్టబడిన పునాదివు కాబట్టి ఏది నిన్ను పడగొట్టలేదు. ఈ వాక్యం అంత బలమైన పునాది ఈ భూమి మీద ఏమీ లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని వాక్యం అంత బలమైన పునాది ఈ భూమి మీద ఉందా లేదా చెప్పండి. ఏదైనా బలమైనది ఏదీ లేదు. కొంతమంది మాటలు ఇట్టే గతించిపోతాయి. కొన్ని పుస్తకాలు ఎక్స్పైర్ అయిపోయినాయి. కొంతమంది మహాత్ములు చేసిన వాక్యాలు ఈ రోజున చాలా మంది మర్చిపోతున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట తూచా తప్పలేదు. దేవుడు చెప్పిన మాట ఈ రోజుకి నెరవేర్పులోనే ఉంది. దేవుడు చెప్పిన మాట ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును, కొన్ని బుక్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. ఈరోజు నేను చదువుకున్న 10th క్లాస్లో చదువుకున్న పుస్తకం ఈరోజు 10th క్లాస్ పిల్లలకు ఉండదు. ఎందుకు? మారిపోతూ ఉంటుంది. సిలబస్ ఏమవుతుంది చెప్పండి గట్టిగా. మారిపోతూ ఉంటుంది. ఇంటర్ చదువుకున్న వాళ్ళకి సంవత్సరం ఏమవుతుంది చెప్పండి. దాంట్లో మార్పులు చేర్పులు వచ్చేస్తాయి. కానీ దేవుని వాక్యం అలాంటిది కాదండి. దేవుని వాక్యం నిన్న ఉన్నది, ఈరోజు ఉండబోతున్నది, రేపు ఉండబోతున్నది. ఇది దేవుని వాక్యం. ఇది దైవికమైన మాట. ఇది ఎందుకో తెలుసా? దేవుడు నిన్నో మాట, ఈవేళ మాట, రేపో మాట చెప్పే దేవుడు కాదు. అని ఎప్పుడు ఏది మాట్లాడాడో ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏది మాట్లాడబోతున్నాడో అది తర్వాత రోజుల్లో మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు ఏది మాట్లాడాడో, ఏది ప్రవచించాడో అది నెరవేర్పులోనికి తీసుకుని రాబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. దేవుని వాక్యం మీద నీ అడుగులు వేయి. నీ పునాది దేవుని వాక్యం మీద కట్టుకో. ఆలీల మాటల మీద, సొల్లు మాటల మీద నీ వాక్యాన్ని, నీ జీవితాన్ని కట్టుకోమాక. ఎవరో ఏదో మాట్లాడి దానికి నీ జీవితం ఉబ్బి తబ్బిబ్బైపోయి అబ్బో వాళ్ళ మాటల మీద నీ మాటలు కాన్సన్ట్రేషన్, నీ ఆలోచన కాన్సన్ట్రేషన్ చేయొద్దు. నువ్వు దేవుని వాక్యం మీద నీ పునాది వేసుకో గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, పునాది భూమిలో వేసినప్పుడు దాన్ని బలంగా వేస్తే ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని ఫ్లోర్లైనా వేసిన పునాదిని బట్టి ఉంటుంది ఎన్ని ఫ్లోర్లు కట్టాలనేది. ఒక బిల్డింగ్ హైట్ వెళ్ళాలంటే ఆ హైట్ నువ్వు ఎంత బాగా డిజైన్ చేసావు అనే దాని మీద ఉండదు.
ఎంత బాగా ఇంజనీర్ అనేది దాని మీద ఉండడు, ఏ సిమెంట్ వాడవు అన్న దాని మీద ఉండదు, నువ్వు పునాది ఎంత బలంగా వేసావు అన్న దాని మీద ఉంటుంది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. నేను సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బిల్డింగ్లు చూస్తేనండి, అమ్మో అసలు చాలా ఎత్తైన భవనాలు, అసలు 60 ఫ్లోర్లు, 70 ఫ్లోర్లు, 80 ఫ్లోర్లు, 100 ఫ్లోర్లు. ఒక్కసారి లిఫ్ట్ ఎక్కామంటే జస్ట్ సెకండ్స్లో తీసుకెళ్ళి 50వ ఫ్లోర్లో మనకు తీసుకెళ్తుంది. అంత స్పీడ్గా ఆ ఎలివేటర్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్లు అన్నీ కూడా మనం చూసినప్పుడు పైకి బాగానే కనబడుతుంది, పైకి అందంగా కట్టొచ్చు, మంచి ఆర్కిటెక్చర్ దానికి వేయొచ్చు, మంచి డిజైన్ ఆ బిల్డింగ్కి చేయొచ్చు. కానీ ఆ బిల్డింగ్ అంత అందంగా కనబడడానికి లోపల కనబడలేని, ఎవ్వరికి కనబడలేని భూమిలో పునాది వేయబడింది కాబట్టి పైకి అంత అందంగా కనబడుతుంది. ఒక మంచి మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? నీ జీవితం మంచిగా అందంగా కనబడాలి అంటే, నీ జీవితం సుందరంగా కనబడాలి అంటే, నీ బ్రతుకును వాక్యం అనే పునాది మీద నువ్వు గట్టిగా వేసుకోగలిగితే నీ జీవితం అనేక మందికి దీవెనకరంగా ప్రభు మారుతుంది. నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచుతాడు. ఎందుకో తెలుసా? నీ ఫౌండేషన్ దేని మీద? చెప్పు గట్టిగా. నీ పునాది దేని మీద? హల్లెలూయా. నీ పునాది దేవుని మీద వేసుకున్నావు కాబట్టి, వాక్యం అనే పునాది నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, ఏమండి ఆ బిల్డింగ్ మీదకి ఎంతమంది అయినా ఎక్కొచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ బిల్డింగ్ మీదకి ఏదైనా చేయొచ్చు, ఏదైనా తీసుకురావచ్చు, ఎంత బరువైనా వేయొచ్చు. నేను అంటాను, వాక్యం అనే పునాది మీద నీ జీవితాన్ని కట్టుకున్న తర్వాత నీ మీద ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో బలహీనతలు వస్తాయి, ఎన్నో రోగాలు నీ జీవితంలో రావచ్చు. ఎన్ని శోధనలు వచ్చినా సరే దానికి తట్టుకోగలిగిన శక్తిని, బలాన్ని ప్రభువే ఇస్తాడు. ఎందుకో తెలుసా? వాక్యమై ఉన్న దేవుడు మన దేవుడు కాబట్టి, వాక్యమై ఉన్న యేసయ్య మన యేసయ్య కాబట్టి. ఈ మాట నాదే అన్నాడు ప్రభు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదిలో ఉన్న దేవుడు, ఆమెను చెప్పండి గట్టిగా. ఆ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, స్తోత్రమని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్యమై ఉన్నానని ప్రభు సెలవిచ్చిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘం వాక్యముతో కట్టబడిన సంఘం కాబట్టే శక్తి కొంచెమే కానీ బలం గొప్పదే. ఆమెను చెప్తాం గట్టిగా. శక్తి కొంచెమే కానీ వారిలో ఉన్న రోషం గొప్పది. హల్లెలూయా. శక్తి కొంచెమే కానీ వారిలో ఉన్న పట్టుదల గొప్పది. హల్లెలూయా. శక్తి కొంచెమే కానీ వారిలో ఉన్న పరిశుద్ధత గొప్పది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం చిన్నదే కావచ్చు, నీ బ్రతుకు చిన్నదే. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు, స్త్రీలు, పురుషులందరూ నా వైపు చూడండి. నీ జీవితం చిన్నదే అవ్వచ్చు, నీ జీవితం, నీ బ్రతుకు చాలా అనగదొరకబడిన జీవితం బ్రతుకు కావచ్చు. కానీ నీ జీవితము, నీ శక్తి, నీ కుటుంబం యొక్క శక్తి చాలా తక్కువైపోవచ్చు. కానీ నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న యథార్థత గొప్పగా ఉంటే చాలు. హల్లెలూయా. ఆ పరిశుద్ధత ఎక్కువ ఉంటే చాలు. హల్లెలూయా. ఆ యథార్థమైన జీవితం నీలో ఎక్కువగా ఉంటే చాలు. నీ బ్రతుకు చిన్నదైనా, నీ శక్తి కొంచెమే అయినా, నీ జీవితం చిన్నదే అయినా, నీ కుటుంబం చిన్నదే అయినా, నీ పరిచర్య చిన్నదైనా, నీ బ్రతుకు, నీకున్న పరిస్థితులన్నీ చిన్నవే అయినా సరే, నీలో ఉన్న వాక్యము పెద్దది కాబట్టి, నీలో ఉన్న పరిశుద్ధత ఎక్కువైనది కాబట్టి ప్రభు నిన్ను గొప్పవానిగా ప్రభు చూస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. నీలో పైకి కనబడే నీ సౌందర్యాన్ని కాదు, కానీ సౌందర్యాన్ని బట్టి కాదు ప్రభు నిన్ను లెక్కేసేది, నీ అంతరంగాన్ని బట్టి ప్రభు లెక్కేస్తాడు. హల్లెలూయా. నువ్వు పైకి ఎంత బాగా పాట పాడినా, పైకి ఎంత వాక్యం బాగా చెప్పినా, పైకి ఎంతగా పరిచర్య చేసినా, పైకి ఎంతగా నువ్వు పరిశుద్ధినిగా కనబడినా, తెల్ల డ్రెస్ వేసుకున్నా, ఏ బట్టలు వేసుకున్నా, ఎలాగ నువ్వు బ్రతికినా, అందరి ముందు గొప్పవాడిగా నువ్వు ఉన్నా సరే, లోపల ఏమీ లేదనుకో. ఏంటండి చెప్పండి. సామెత అంటారు కదా, పైన పటారం లోన, అలా ఉంటుంది కొంతమంది. పైన పటారం లోన లొట్టారం. ఈ రోజున చాలా మంది అలాగే ఉంది బ్రతుకు.
పైకి అబ్బో గొప్పగా కనబడుతున్నారు కానీ లోన్ సబ్జెక్ట్ ఏమి ఉండలేదు. పైకి సీనియర్ విశ్వాసులా కనబడుతున్నావు కానీ వచ్చి ప్రార్థన చేయమంటే తుత్తు అంటున్నావు. పైకి బాగానే అబ్బో అబ్బా చాలా మంచి విశ్వాసులా కనబడుతున్నావు అంటే వాక్యం చదవమంటే వాక్యం రావట్లేదు. ఈ రోజున పాట పాడమంటే పాట ఏదో పాడుతున్నావు. ఈ రోజున ఏదేదో చేస్తున్నావు కానీ ఈ రోజున పైకి నువ్వు బాగానే కనబడుతున్నావు కానీ లోపల అసలు అంతరంగం నీ లోపల ఏమన్నా అసలు ఏమైనా సబ్జెక్ట్ ఉందా అసలు? కానీ ఇక్కడున్న సంఘం అలాంటిది కాదు. పైకేమో చిన్నగా కనబడుతుంది. ఏమండి స్తోత్రం చెప్పండి గట్టిగా. పైకేమో కొద్ది దానిలో కనబడుతుంది కానీ వాళ్ళు నోరు కనుక ఇప్పితే వాళ్ళ జీవితం కనుక ఒకసారి తెలిస్తే అబ్బో వీళ్ళకున్నంత పరిశుద్ధత, అబ్బో వీళ్ళకున్నంత యథార్థత ఇంకెక్కడా లేదన్నట్టుగా అనిపిస్తుంది. నేను అన్న మాటలే కాదు, బైబిలే చెప్తున్నది. దేవుని నామాన్ని ఎరుగము అనలేదంట వాళ్ళు. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. అంతకు ముందున్న సంఘాలు, అంతకు ముందున్న ప్రాంతాలు, అక్కడ ఉన్న అంతకు ముందున్న ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ స్ట్రెంత్ గొప్పదే, వారు గొప్పగానే ఉన్నారు. కానీ సమయం సందర్భం వచ్చేసరికి అసలైన సిచ్యువేషన్ వచ్చేసరికి కొంతమంది దేవుని కొరకు జీవితాన్ని అర్పించుకోకుండా చాలామంది వారి వెనకడుగు వేసినట్లుగా వారి జీవితాలు కనబడుతున్నాయి. కానీ ఈ సంఘం అలాంటిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ పరిస్థితి చిన్నదైనా, నీ జీవితం చిన్నదైనా, నీ బ్రతుకు చిన్నదైనా దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న పరిశుద్ధతను, నీలో ఉన్న ఆ యథార్థత, నీలో ఉన్న పరిశుద్ధత, నీలో ఉన్న ఆ యొక్క పట్టుదల నువ్వు కడ వరకు నువ్వు కొనసాగించాలి. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఏమండి విచిత్రం ఏంటో తెలుసా? 4 ఇట్ల గురించి మనం చెప్పుకున్నాం. దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు గద్దిస్తాడు, దేవుడు ఉపదేశం చేస్తాడు, దేవుడు సవాల్ చేస్తాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇందులో గద్దింపు మనం చూడలేము. దేవుడు ఈ సంఘాన్ని గద్దించలేదు. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. దేవుడి సంఘాన్ని మెచ్చుకున్నాడు, దేవుడి సంఘాన్ని ఉపదేశం చేశాడు, దేవుడి సంఘాన్ని సవాలు విసిరాడు. కానీ దేవుడి సంఘాన్ని గద్దింపు లేదు. ఎందుకో తెలుసా? గద్దింపు లేకుండా దేవుడు గద్దిస్తాడేమో, దేవుడు హెచ్చరిస్తాడేమో, దేవుడు మమ్మలను మారమంటాడేమో అని వారు ముందే ఎరిగి వాక్యం ప్రకారం వారు జీవితాన్ని జీవించుకున్నారు. కాబట్టి దేవుడు వారిని మెచ్చుకున్నాడు. కానీ దేవుడు ఏనాడు వారిని నిందించలేదు, గద్దించలేదు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా ఊరికే గద్దింపులోనికే హెచ్చరింపులోనికే నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి, దేవుడు గద్దిస్తేనే మార్చుకోవడానికి, దేవుడు హెచ్చరిస్తేనే నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడక, దేవుడు గద్దించక ముందే, హెచ్చరించక ముందే, దేవుడు నీలో ఈ లోపం ఉంది, నీలో ఇటువంటి నీలో ఉండకూడని కార్యాలు నీలో ఉన్నాయి అని దేవుడు మాట్లాడక ముందే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుట ద్వారా, దేవుని వాక్యాన్ని నువ్వు వినట ద్వారా, దేవుని వాక్యాన్ని నువ్వు గైకొనడం ద్వారా నీలో ఉన్న ప్రతి బలహీనతలన్నీ నువ్వు తీసుకోగలిగితే గద్దింపు దాకా కూడా నువ్వు రావు. దేవుడిని నువ్వు సవాలు చేసే విధంగా ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు, ఉపదేశం చేసే విధంగా ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. 9వ వచనం చదవండి. యూదులు కాకయే తమలను యూదులమని అబద్ధమాడు సాతాను సమాజం వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక, వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో, దేవుడు ఆల్రెడీ ముందే చెప్పాడేంటో తెలుసా? రాబోయే శోధన కాలం, రాబోయే అపాయకరమైన దినముల్లో నేను నిన్ను ఉంచుతాను అని ప్రభు సెలవు ఇవ్వలేదు. రాబోయే శోధన కాలములో నుండి నేను నిన్ను తప్పిస్తాను, కాపాడుతాను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యం నీలో ఉంది కాబట్టి హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని నీ గుండెల్లో వేసుకున్నావు కాబట్టి ఏమంటే శోధన కాలంలో ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆమెను శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వాక్యం నీలో ఉంటే నువ్వు కాపాడబడతావు. ఆమేన్. వాక్యం ప్రకారం నువ్వు గైకొనలేదనుకో, నువ్వు శోధనలు, శ్రమలు ఎదుర్కోవాలి. కానీ దేవుడు శ్రమలు, శోధనలు ఎదుర్కోవడానికి కాదు, దేవుడు సంఘాన్ని ఏర్పరచుకుంది వాటిని ఎదుర్కోకుండా ఉండాలని ఈ రోజున ఈ ప్రకటన గ్రంథం దేవుడు మన ముందుంచాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా.
ఒక మంచి స్తోత్రం యేసుకి చెప్పొచ్చుగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. రాబోయే శోధన కాలంలో నువ్వు కాపాడబడతావని దేవుడు సంఘంని ప్రేమతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా వాక్యం అనే పునాదిలో వేసుకో. ఆ మాటలు ఈ మాటలు వినొద్దు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు, ఏది పడితే అది వినమాక. దేవుడు సత్యమైన వాక్యం, నేనే మార్గం నేనే సత్యం అన్నాడు దేవుడు. వాక్యమే సత్యం అని దేవుడు సెలవిచ్చాడు. ఆ వాక్యమే నేనే సత్యం నేనే మార్గం అని ప్రభు సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఆ సత్యమే నేను అని ప్రభు సెలవిచ్చాడు. ఈ రోజున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవుని నామంలో నువ్వు బాప్తిసం తీసుకోగలిగితే, రక్షణ పొందుకోగలిగితే, మారు మనసు పొందగలిగితే, యేసే రక్తం చేత నువ్వు కడగబడగలిగితే, నేను పాపిని అని నువ్వు ఒప్పుకోగలిగితే, పాపినైన నిన్ను పరిశుద్ధునిగా ప్రభు మార్చి ఆయన సంఘంలో, ఆయన సార్వత్రిక సంఘంలో ప్రభు నేను చేర్చి, జీవ గ్రంథంలో ప్రభు నీ పేరు రాసి, ఓ పరిశుద్ధునిగా ప్రభు నేను చేసి, వాక్యం అనే పునాది మీద ప్రభు నిన్ను కట్టి, ఏమండి అక్కడితో అయిపోలేదు. రాబోయే శోధన కాలం, స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. ఏ కాలం అంటండి రాబోయేది? ఏమండి ముందు మంచి రోజులు ఏమి లేవండి. హలో దైవ జనాంగమా, క్రైస్తవ లోకమా, ఈ మాట విను. రాబోయే రోజుల్లో ఏదో చట్టాలు, మార్పులు, ఏవేవో కార్యాలు ఏవేవో జరుగుతాయని దేవుడు ఎన్నోసార్లు బైబిల్ గ్రంథంలో చెప్పాడు. ఈ రోజున చాలా మంది రాబోయే రోజుల కోసం, రాబోయే క్రైస్తవ సంఘాల కోసం ఈ రోజున పోరాడే వాళ్ళు చాలా మంది అన్నారు. నేను వారిని ఏమనట్లేదు, కానీ ఈ రోజున దేవుని వాక్యమే చెప్పింది, రాబోయే రోజుల్లో శ్రమ దినాలు వస్తాయి. దేవుడు ఏనాడో చెప్పాడు. ఈ రోజున క్రైస్తవులు ఎదుర్కొంటున్న శ్రమలు అన్నీ ఇన్ని కాదండి. ఈ రోజున క్రైస్తవులు సేవకులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ, సేవకులను తగలబెడుతున్నారు, సేవకులను ఈ రోజున చంపేస్తున్నారు, సేవకులను ఈ రోజున హత్సాక్షులు వారిని చేసేస్తున్నారు, సంఘాలను ఈ రోజున కూల్చేస్తున్నారు. యేసయ్యను నమ్ముకున్నామంటే చాలు ఉరి తీసేస్తున్నారు. యేసయ్యను దేవుని బిడ్డని తెలిస్తే చాలు పథకాలు రద్దు చేసేస్తున్నారు. దేవుని బిడ్డని తెలిస్తే చాలు ఇంట్లోనికి రానివ్వట్లేదు, అద్దులు ఇవ్వట్లేదు. అటువంటి భయంకరమైన శ్రమలు, శోధనలు కారణం ఏంటి? దేవుడు ఏనాడో చెప్పాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈ వాక్యం ఇప్పుడు రాయబడిందా చెప్పండి? ఈ వాక్యం ఏమన్నా 2 సంవత్సరాల క్రితం రాయబడిందా? 3 సంవత్సరాల క్రితం రాయబడిందా? 5 సంవత్సరాల క్రితం రాయబడిందా? ప్రిడిక్ట్ చేయడానికి, చెప్పడానికి ఇదేదో మనుషుడు కాదు రాసింది. దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన భక్తులను ప్రేరేపించి ఈ మాటలు రాశాడు. రాబోయే దినాల్లో శ్రమ కాలం వస్తుంది, శోధన కాలం వస్తుంది. ఆ సమయంలో నువ్వు నీ వాక్యాన్ని గైకొనాలి. రాబోయే రోజుల్లో శోధనను జయించాలంటే, శోధనలో నువ్వు కాపాడబడాలంటే వాక్యం నీలో ఉండాలి. నీ గుండెల మీద చెప్పుకుని చెప్పు, దేవుని వాక్యం నాలో ఉండాలని చెప్పు. బైబిల్ని గుండె మీద చేసుకుని చెప్పు, నీ గుండెల మీద పెట్టుకుని చెప్పు, వాక్యం నాలో ఉండాలి. చెప్పు గట్టిగా, వాక్య ప్రకారం నేను గైకొనాలి. చెప్పండి గట్టిగా, వాక్య ప్రకారం నేను నడవాలి. రాబోయే శోధనలో నేను కాపాడబడాలి, రాబోయే శోధనలో నేను జయించాలి, రాబోయే శోధనలో నేను తప్పించబడాలి, రాబోయే శోధనలో ప్రభు నన్ను కాపాడబడాలి. దాన్ని బట్టి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? వాక్యం నీలో ఉండాలమ్మా. వాక్యం నీ చేతుల్లో కాదు, నీ గుండెల్లో ఉండాలి. వాక్యం నువ్వు చదివి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, వాక్యాన్ని నువ్వు ఆచరించాలి, వాక్యాన్ని నువ్వు గైకొనాలి. యథార్థం వైపు నీ అడుగులు వేయాలి, పరిశుద్ధత కొరకు నువ్వు ప్రాకులాడాలి. దేవుని వాక్యం ఎక్కడ దొరికితే అక్కడికి నువ్వు రావాలి, దేవుని సన్నిధికి నువ్వు రావాలి. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఆ మాటలు నువ్వు వినాలి. సత్యం వైపు నువ్వు అడుగులు వేయాలి, అసత్యం వైపు నీ మార్గాలు తిప్పివేసుకో. అసత్యం వైపు అడుగులు వేయకుండా సత్యం వైపు నీ వాక్యాన్ని నువ్వు అడుగులు వేయగలిగితే, ప్రియ దైవ జనాంగమో, దేవుని బిడ్డలారా, రాబోయే శోధన కాలం నువ్వు ఎదుర్కొన్నా సరే, ఆ శోధన కాలంలో కాపాడగలిగిన శక్తిని ప్రభుని స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శోధనొద్దు అని మనం అనకూడదు, కానీ శోధను సహించగలిగిన కృప కూడా నాకు ఇవి ప్రభువాన్ని అడగాలి. ఆమెను చెప్దాం గట్టిగా. క్రైస్తవుని యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక నిజమైన క్రైస్తవుడు శోధనొద్దు అని ఎప్పుడు అన్నాడు? శోధనలో జయించగలిగిన కృప నాకు ఇవ్వయ్యా అంటాడు. ఆమె చెప్దాం గట్టిగా. పౌలు ఒకసారి అన్నాడు, ప్రభువా ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తీసే ప్రభు అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ ముళ్ళునైతే తీయను, కానీ ఈ ముళ్ళును తట్టుకోగలిగిన కృప నీకు ఇస్తాను. స్తోత్రం చెప్తాం గట్టి. నా కృప నీకు చాలును. చెప్పాలి గట్టిగా. దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును. ఈ రోజు నుంచి ముళ్ళు తీసేస్తాను అన్నాడా పౌలుతో? ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. కొన్ని ముళ్ళు మనకు ఉండడం మంచిదే. ఆమేన్. వెనకాల కొన్ని ముళ్ళులు ఉండడం మంచిదే. ఆమేన్. కొన్ని శోధనలు మనకు రావడం మంచిదే. కానీ మెచ్యూరిటీ లెవెల్ ఎక్కడికి ఎదగలవు తెలుసా? శోధన వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా
వాటన్నిటిని జయించగలిగిన శక్తి కృపను ప్రభా నాకు ఇయ్యయ్యా అని అడగాలి. ఆమేన్. ప్రతిరోజు నీ ప్రార్థన అదే ఉండాలి. ఆమేన్. ప్రతిరోజు నీ ప్రార్థన ఏముండాలి? ప్రభా నేను బాగుండాలి, అందరూ బాగుండాలి అనే ప్రార్థన కాదు. ప్రతిరోజు నీ ప్రార్థన ఏముండాలో తెలుసా? ప్రభా శోధన కాలంలో తప్పించబడి కాపాడబడగలిగే కృప నాకు ఇవ్వయ్యా, నా బిడ్డలకు అటువంటి కృప ఇవ్వయ్యా. హల్లెలూయా. క్రైస్తవుని మెచ్యూరిటీ లెవెల్ అది. హల్లెలూయా. క్రైస్తవుని పరిపక్వత స్థాయి అది. హల్లెలూయా. క్రైస్తవుడు ఎదిగాడు. దేవుని బిడ్డ క్రైస్తవుడు సంఘం ఎదుగుతుంది. సంఘం సిద్ధపడుతుంది. సంఘం సార్వత్రిక సంఘం, పెండ్లి కుమార్తె అయిన సంఘం సిద్ధపడుతుందని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? రాబోయే శోధన కాలం ఎదురైనా సరే, సమస్యలు ఎదురైనా సరే, ఐఎమ్ రెడీ అని చెప్పగలిగిన స్థాయికి నువ్వు రావాలి. చెప్పగలవా? నీ గుండెల మీద చేసుకుని నేను సిద్ధంగా ఉన్నానని చెప్పు గట్టిగా, నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పు గట్టిగా, నేను సిద్ధంగా ఉన్నాను. నిజంగా ఉన్నావా లేదా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే వాక్యాన్ని ఈ రోజు నుంచి కట్టుకో. ప్రతిరోజు వాక్యం చదువు, ప్రతిరోజు దేవుని మాటలు విను, ప్రతిరోజు దేవుని కొరకు నువ్వు పరిశుద్ధంగా యథార్థంగా నీ పరిశుద్ధతను కాపాడుకో. పౌలు భక్తుడు అన్నాడు, మంచి పోరాటం పోరాడి నా విశ్వాసాన్ని కరుముట్టించి విశ్వాసాన్ని ఏం చేశాడని చెప్పండి. నీ చివరి వరకు ఏం చేయాలో తెలుసా? విశ్వాసం కలిగి ఉండి విశ్వాసాన్ని నువ్వు చివరి వరకు కాపాడుకోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. కాపాడుకొని విశ్వాసాన్ని, కోల్పోకుని విశ్వాసాన్ని. ఈ అంచె దినాల్లో, చివరి దినాల్లో చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ముందున్న పరిశుద్ధత వారిలో లేదు. చాలా మంది ఈ రోజున ఆ పరిశుద్ధత, విశ్వాసం వాళ్ళు కోల్పోయి ఈ రోజున చాలా మంది అన్యులుగా, మళ్ళీ వెనకటి స్థితికి చాలా మంది వెళ్ళిపోయి భ్రష్టత్వంలోనికి చాలా మంది వెళ్ళిపోతున్నారు. క్రైస్తవ సంఘమా, సమాజమా, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘమా, నీ విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని కొరకు ముందుకు సాగిపోవడమే. వెనకడుగు వేసేది లేదు. నీ పైన ముందుకే, నీ జీవితం ముందుకే, నీ బ్రతుకు ముందుకే. నా పైన ఆగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ప్రయాణం ముందుకే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ముందుకే నడిపించాడు కానీ మరలా ఫరో దగ్గరికి తీసుకుని రాలేదు. మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవాలని చాలా మంది అనుకున్నారు కానీ దైవజనులు, దేవుని సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని ముందుకే నెట్టాడు కానీ, వారిని ముందుకే నడిపించాడు కానీ వెనకటి స్థితికి వారిని తీసుకుని వెళ్ళలేదు. ఈరోజు నీ జీవితం, ఒకప్పుడు విగ్రహారాధనగా ఉన్న నీ జీవితం, ఒకప్పుడు అన్యులుగా ఉన్న నీ బ్రతుకు, ఒకప్పుడు వేషధారిగా ఉన్న నీ జీవితం, ఒకప్పుడు వ్యభిచారిగా ఉన్న నీ బ్రతుకు, ఒకప్పుడు త్రాగుబోతుగా ఉన్న నీ జీవితం. ఏమండి, ఈ రోజున చాలా మంది త్రాగుబోతు అని పిలుచుకోవడానికి చాలా మందికి ఎంత ఇష్టమో. దేవుని బిడ్డలారా, సహోదరుడి మాట విను. నువ్వు త్రాగుబోతుడు అయితే నీ పిల్లల్ని ఏమంటారు చెప్పండి? తాగుబోతు పిల్లలు అంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లల్ని ఏమంటారు చెప్పండి? తాగుబోతుడు పిల్లలు, తాగుబోతుడు కుటుంబం అంటారా లేదా? ఈ రోజున ప్రభు నిన్ను అలా పిలవడానికి ఇష్టపడట్లేదు. నీ త్రాగుడు నుండి, నీ భయంకరమైన వ్యభిచారం నుండి, భయంకరమైన పాపం నుండి, పాపి అని పిలువబడిన నిన్ను దేవుడు పరిశుద్ధునిగా పిలుస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు దగ్గరకు నువ్వు రాగలిగితే, ఈ రాత్రి నీ జీవితాన్ని త్రాగు నుండి విడిచిపెట్టి, ఈ రోజున ఎవరికి తెలియదులే, భార్యకి తెలియదులే, బిడ్డలకు తెలియదులే, సేవకులకు తెలియదులే, సంఘానికి తెలియదులే, ఎవరికి తెలియదులే, కామప్ చేసుకుంటాను అనుకోవద్దు. ఈ రోజున దేవుని బిడ్డలు, దేవుని వాక్యం ద్వారా నువ్వు పొడవబడగలిగితే, ఒకవేళ నిజంగా దేవుని వాక్యంకి నువ్వు గైకొనగలిగినట్లయితే, దేవుని వాక్యం ప్రకారం దేవుని కొరకు నువ్వు జీవించి నీ పాత రోత జీవితాన్నంతా ఎక్కడే సమాధి చేసే నూతన వ్యక్తిగా నువ్వు లేపబడు. ఎక్కడే సమాధి చేయబడాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమాధి చేసాయి. నీ అలవాట్లన్నీ సమాధి చేసాయి, నీ ఆశలన్నీ సమాధి చేసాయి, నీ కోరికలన్నీ సమాధి చేసాయి, నీకున్న తపనంతా సమాధి చేసాయి, నీ బాధలు, నీ కష్టాలని, సమస్యలన్నీ ఎక్కడే పాతి పెట్టే నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడు. పరిశుద్ధిని ఎక్కడి నుంచి వెళ్ళు. ఒకవేళ దుఃఖంతో, వేదనతో, బాధతో, కష్టంతో, కలిమితో ఈ రాత్రి నువ్వు ఎక్కడికి వచ్చావా? ఈ మెసేజ్ అయిన తర్వాత, ముగింపు ప్రార్థన అయిన తర్వాత ఎక్కడి నుండి సంతోషంతో నువ్వు గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళబోతున్నావు. ఆనందంతో నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళబోతున్నావు. ప్రభు నిన్ను ఆనందింపజేస్తున్నాడు. ప్రభు నిన్ను నూతనమైన కార్యాల వైపు నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఇంకొక మెట్టు దగ్గరే ఉండిపోయావు. ఇంకా అనేక మెట్లు ఎక్కాల్సి ఉన్నాయి, ఇంకా అనేక లెవెల్స్ దాటాల్సి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేక పరిస్థితుల గుండా వెళ్ళాల్సి ఉంది. నువ్వు సిద్ధపడ్డావా? ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు మారు మనసు పొందావా? ఈ రోజున ఎంతోమంది సేవకులు సిద్ధపడ్డారు కాబట్టి ఏదైనా, ఏమొచ్చినా, ఎన్నొచ్చినా సరే దేవుని కొరకు అలసిపోక, దేవుని కొరకు అలసిపోయినా, దేవుని కొరకు కష్టం అనిపించినా, బాధ అనిపించినా నిందలేస్తారు, అవమానాలు వేస్తారు. ఈ రోజున ఏమండి, సేవకులకు ఉన్న పోరాటం మామూలు పోరాటం కాదండి. ఈ రోజుల్లో
ఈ రోజుకున్న సేవకులకున్న పోరాటం ఎంత భయంకరమైన పోరాటం అంటే, ఎదురుగుండా వచ్చి మాట్లాడేవారు ఉన్నారు ఈ రోజుల్లో, వెనక వెనక చాటును మాట్లాడేవారు ఈ రోజున ఉన్నారు, వాక్యం ఇప్పుడు చెప్తే బయట మార్కులు వేసే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాక్యము దేవుని మాటల వైపు ఈ రోజున అడుగులు వేయడం కానీ సావుకుని ఏదో విధంగా పొడవబడాలి, సావుకుని ఏదో విధంగా మాట్లాడాలి, సావుకుని ఏదో విధంగా నిందించాలి, సావుకుని ఏదో విధంగా అవమానపరచాలనే ఉద్దేశంతో ఈ రోజున చాలా మంది బ్రతుకుతున్నారు. అదే వారికి బ్రతుకుగా వారి జీవితం మార్చుకున్నారు. కానీ నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా శోధనలకు, పరిస్థితులకు భయపడ్డు, శోధనలకు ఎదురెదుతాడే కానీ, సమస్యలకు ఎదురెదుతాడే కానీ, ఒక బ్రతికిన చేప ఎలాగైతే ప్రవాహానికి ఎదురెదుతాడో నిజమైన సేవకుడు శోధనలకు ఎదురెదుతాడు, వాటిని జయిస్తాడు. అవసరమైతే దేవుని కోసం ఏదైనా అయిపోవడానికి సిద్ధమే. ఆమెను చెప్పండి గట్టిగా. ఎంతోమంది దైవ సేవకులు ఈ రోజున రోషం కలిగి బ్రతుకుతున్నారండి. ఏమండి, ఒకవేళ యేసు ప్రభువే నిజమైన దేవుడు కాకపోతే, ఒకవేళ డబ్బుల కోసమే ఈ రోజున సావుకు వస్తే, ఈ రోజున డబ్బుల కోసమే సావుకు వచ్చాడని ఈ రోజున చాలా మంది సావుకులు అనేక మాటలు మాట్లాడుతున్నారు. డబ్బు కోసం ఈ రోజున సావుకు వస్తారండి? ఏమండి, ఎవరైనా డబ్బుల కోసం ప్రాణం పెట్టేస్తారండి? ఎవరైనా డబ్బుల కోసం వారి జీవిత అవమానాలు, నిందలు అనుభవించడానికి ఇష్టపడతారండి? అయినా అనుభవిస్తున్నాడంటే సావుకుడు, అయినా చావైనా బ్రతుకైనా వెనుకాడట్లేదంటే డబ్బులు ప్రాముఖ్యం కాదు, నువ్వు రక్షించబడ్డం ప్రాముఖ్యం. కాబట్టి యేసయ్య సన్నిధిలో చోటు దక్కాలని ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఈ రోజున సావుకులు అనబడుతున్న వారు కొట్టబడుతున్నారు, హింసించబడుతున్నారు. సావుకులు అనబడుతున్న వారు ఈ రోజున నలిగిపోతున్నారు. సావుకులు అనబడబడుతున్నారు, ఈ రోజున హింసించబడుతున్నారు. ప్రియ సంగమా, సావుకుడి కష్టాన్ని చూడు, సావుకుని ప్రయాస చూడు. ఒక ప్రసంగం చేయాలంటే, ఒక గంట సేపు నుంచి ప్రసంగం చేయాలంటే సైంటిస్టులు చెప్పిన మాట ఏంటో తెలుసా? 8 గంటలు కష్టపడితే ఎంత శ్రమ వృధా అవుతుందో, ఎంత శ్రమ, ఎంత బలాన్ని చేకూరుస్తావో, ఒక గంట సేపు నుంచి చెప్పాలంటే అంత బలాన్ని వారు సేవకులు వినియోగిస్తారంట. ఈ ఫిలదెల్ఫియా ఉన్న కాలంలో 1700 క్రీస్తు శకం 1700 సంవత్సరాల నుండి 1900 సంవత్సరాల వరకు ఈ ఫిలదెల్ఫియా సంఘం ఉంటే, ఏమండి, ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు, ఏమండి, ఆ టైంలోనే ఫిలదెల్ఫియా సంఘ కాలంలోనే అనేక మంది మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సేవ చేశారండి. స్తోత్రం చెప్దాం యేసయ్యకి గట్టిగా. హల్లెలూయా. ఎంతోమంది సేవకులు, మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సేవ చేశారండి. సేవ చేశారు. జాన్ వెస్లీ అనే అద్భుతమైన సేవకుని పరిచయం చేస్తాను. శామ్యూల్ వెస్లీ, సూజన్ వెస్లీ అనే వారి గర్భానికి పుట్టిన 18 మంది పిల్లల్లో 2 పిల్లలు జాన్ వెస్లీ అండ్ చార్లెస్ వెస్లీ. వాళ్ళ తల్లి చిన్నప్పటి నుండి దేవుని కోసం వారిని పెంచి, తల్లి ప్రాంతం ద్వారా వారు దేవుని సేవకు పట్టబడి, ఏమండి, జాన్ వెస్లీ అనే దైవ సేవకుడు వాక్యం చెప్తున్నానంటండి. దేవుని వాక్యం ఎక్కడ చెప్తానంట, ఆ ప్రాంతంలో బార్ షాపులు ఖాళీ అయిపోయాయంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖాళీ అయిపోవడం అంటే తాగేసి ఖాళీ అయిపోవడం కాదు. ఆ బార్ షాపులన్నీ వదిలేసి దేవుని వాక్యం దగ్గరికి వచ్చి వారు పశ్చాత్తాపడి మారు మనసు పొందేవారంట. స్తోత్రం చెప్తాం గట్టిగా. సుమారు ఇంచుమించు 5 ప్రసంగాలు ఆయన చేసేవాడంట. ఎన్ని ప్రసంగాలు చెప్పండి? రోజుకి ఒక రోజుకి ఎన్ని ప్రసంగాలు అంటే చెప్పండి? 5 ప్రసంగాలు. ఏమండి, సేవకుని కష్టం నువ్వు అర్థం చేసుకో, సేవకుని ప్రయాస అర్థం చేసుకు. ఈ రోజున ఒక వాక్యం ఒక గంట సేపు నీ దేవుని సన్నిధిలో నీకు దేవుని ఉపదేశం పొందుకోవాలంటే ఎన్నో గంటలు ప్రార్థనలో గడపాలి సేవకుడు, ఎన్నో గంటలు మొక్కలు వేయాలి సేవకుడు, ఎంతో వాక్యాన్ని ప్రతిష్ఠి చదివితే కానీ ఈ రోజున దేవుని వాక్యాన్ని చెప్పగలడు సేవకుడు. అటువంటి దైవ సేవకులు జాన్ వెస్లీ అనే సేవకుడు 5 గంటల వాక్యాన్ని ప్రకటించేవాడు, 5 ప్రసంగాలు చేసేవాడు దేవుని కోసం రోజుకి. ఏమండి, ఆ రోజుల్లో సేవకు ఆ దైవజనుడు వాక్యం బోధిస్తూ ఉంటే అనేక మంది మారు మనసు పొందేవారు, పశ్చాత్తాపడేవారు. చార్లెస్ వెస్లీ, అతని తమ్ముడు చార్లెస్ వెస్లీ, ఆ దైవజనుడు అద్భుతంగా దేవుని కొరకు ఆరాధించేవాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఇంచుమించు 9000 పాటలు రాశాడంటండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అటువంటి దైవ సేవకులు వారికి ఉన్న టాలెంట్ని, దేవుడిచ్చిన వారి యొక్క వరాన్ని ఉపయోగించుకున్నారు సేవ కోసం. ఏమండి, ఒక పాట రాయాలంటే ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు, ఆ ట్యూనింగ్ చేయాలంటే, పాట రాయాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది 9,000 పాటలు రాసి ప్రభుని ఆరాధిస్తే, ఏమండి, దైవజనుడేమో దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మంది దేవుని కొరకు పట్టబడితే, చార్లెస్ వెస్లీ అనే దైవజనుడు అనేక మంది పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని కొరకు నడిపించబడ్డ అనేక మంది ప్రజలు ఉన్నారు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున పాటల గురించి ఆలోచన చేస్తే ఈ రోజున ఎన్ని పాటలు క్రైస్తవ లోకానికి వస్తున్నాయో, ఏ పాట వినాలో ఏ పాట కూడా అర్థం కావట్లేదు. కొన్ని పాటలు వింటే అసలు అర్థమే కావట్లేదు. మొన్న ఒక అతను పాట రాశాడు, యేసు నువ్వే నా బాసు అని రాశాడు.
ఏంటంటండి, యేసు నువ్వే నా బాస్ అని రాశాడు. ఏమండి, పాట రాసేటప్పుడు దేవుని సన్నిధిలో సందేశాత్మకంగా ఒక పాట రాశాడంటే దాంట్లో ఒక సందేశం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏది పడితే అది పాటలు రాసేసి ఈ రోజున పబ్లిక్ ప్లాట్ఫామ్ తీసుకుని వస్తూ ఉంటే, ఈ రోజున ఆ పాటలు సంఘానికి మేలు చేయకూడదు పోని ఈ రోజున సేవకులకి అవమానకరంగా మారిపోతుంది. ఈ రోజున సంఘానికి క్రైస్తవ లోకం తలదించుకునేలా చేసేస్తుంది. ఈ రోజున అటువంటి పాటలు మనం రాయకుండా దేవుని కొరకు ఆత్మ చేత నడిపించబడి ఆత్మలో ఒక పాట, ఒక గీతాన్ని రాసామంటే అది అనేకులకు దీవెనకరంగా మారుతుంది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. అటువంటి సేవకులు, అటువంటి అద్భుతమైన సేవకులు, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అన్న అద్భుతమైన సేవకులు ఈ రోజున దేవుని కొరకు వారు వాడబడ్డారు, దేవుని కొరకు వారు నడిపించబడ్డారు. ఫిలదెల్ఫియా అనే ఆ సంఘ కాలంలోనే ఆ 1700 క్రీస్తు 1700 సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు ఆ సంఘ కాలంలో అనేక మంది మిషనరీలు వచ్చారు. నేను బాగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను, క్రైస్తవ లోకంలో ఈ రోజున మన భారతదేశం, ఈ రోజు నీవు నేను ఇలా కూర్చుని ప్రభుని ఆరాధించుకోగలుగుతున్నామంటే, ఈ రోజున నీవు నేను గెస్ట్ చేయండి ఆ సేవకుడు ఎవరో చెప్తాను. ఆ సేవకుడు ఈ రోజు నేను న్యూస్ పేపర్ నువ్వు చదువుతున్నావంటే, బ్యాంక్లో నువ్వు డబ్బులు దాచుకుంటున్నావంటే, ఈ రోజున ఒక మామ చనిపోయిన తాత బ్రతుకున్నాడంటే, ఈ రోజున అనేక చట్టాలు, అనేక భయంకరమైన ఒకలాంటి ఆలోచనలు, ఒకలాంటి సిద్ధాంతాల మధ్య భారతదేశం వెళ్ళిపోతుంటే అవన్నిటిని తప్పని చెప్పి ఈ రోజున అనేక మంది స్వచ్ఛందంగా దేవుని కొరకు వారు వాడబడుతున్నారు. అనేక మంది వారి పనులు వారు చేసుకోగలుగుతున్నారు. ఈ రోజున స్త్రీలకు గౌరవం దొరుకుతుంది, స్త్రీల్ని గౌరవిస్తున్నారంటే ఈ రోజున ఆ సేవకుడు చేసిన కార్యం, ఆ సేవకుడు చేసిన పూనుకున్న ఆ అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆ దైవజనుడి పేరు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ దైవజనుడి పేరు విలియం కేరీ అనే దైవజనుడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఈ రోజున బైబిల్ నీ చేతిలో ఉందంటే, ఈ రోజున వాక్యం పట్టుకుని నువ్వు చదువుతున్నావంటే ఆ దైవజనుడు దేవుని వాక్యాన్ని తర్జుమా చేశాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. తెలుగు బైబిల్లోని ట్రాన్స్లేట్ చేశాడు. స్తోత్రం చెప్పండి. హిందీని ట్రాన్స్లేట్ చేశాడు. స్తోత్రం చెప్పండి. హీబ్రూని ట్రాన్స్లేట్ చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మలయాళంలో ట్రాన్స్లేట్ చేశాడు, తమిళ్లో ట్రాన్స్లేట్ చేశాడు, బెంగాలీలో ట్రాన్స్లేట్ చేశాడు. అనేక తర్జుమాలు చేసి ఆ దైవజనుడు ఏమండి మళ్ళీ తర్జుమా చేసి సేవ అయిపోయింది కదా అని మరలా ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోలేదండి. అతని కుటుంబం దేవుని కొరకు ఇక్కడ హతసాక్షిగా మారిపోయారండి. అతని 2 బిడ్డలను చంపేశారు, భార్య చచ్చిపోయింది. అతడు కూడా దేవుని కొరకు కల్కటా అనే రాష్ట్రంలో ఇప్పటికీ ఆయన సమాధి ఉంది. ఒకవేళ ఆయన విదేశీయుడు కాబట్టి, ఫారినర్ కాబట్టి ఈ రోజున అతనికి మన భారతదేశంలో గొప్పతనం దొరకలేదు. కానీ ఒకవేళ భారతదేశంలోనే పుట్టుంటే, భారతీయుడు అయి ఉంటే, గొప్ప గొప్ప పితామహుల్లో గొప్ప పేరు సంపాదించిన వారిలో అతనికి కూడా ఒక స్థాయి, ఒక పేరు అతనికి దక్కేది. కానీ వారు పేరు కోసం వారు చూసుకోలేదు, కానీ ప్రభు కొరకు వారు నలిగిపోయారండి. ఈరోజు నువ్వు స్వచ్ఛంద మందిరానికి వస్తూ ఉన్నావంటే, ఈ రోజున చక్కగా కూర్చుని ఆరాధించుకోగలుగుతున్నావంటే అలాంటి దైవ సేవకులు ఎన్నో సంస్కరణలు ప్రభు కొరకు వారు చేశారు. కాబట్టి సేవకులు కుటుంబాలు ప్రాణత్యాగం చేయబడ్డాయి. కాబట్టి ఈ రోజున స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. కానీ ఈ రోజున దేవుని సన్నిధికి రావడానికి ఈ రోజున చాలా మంది కష్టమైపోతుంది. వాక్యం చదవడానికి ఈ రోజున చాలా మంది కష్టమైపోతుంది. చెప్పగలవా? దేవుని వాక్యం ఒక్కసారైనా పూర్తిగా చదివిన దాఖనాలు నీ జీవితంలో ఉన్నాయా? దేవునికి ఇచ్చిన ఆయుష్లో ఎంతవరకు ప్రభు దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలుగుతున్నావు? ఎంతవరకు దేవుని కొరకు నువ్వు వాడబడగలుగుతున్నావు? నీ చేతులు దేవుని పని చేయగలుగుతున్నాయా? నీ కాళ్ళు ప్రభు కొరకు పరిగెత్తగలుగుతున్నాయా? నీ హృదయం ప్రభుని చేర్చుకోగలుగుతుందా? నీ మనసు దేవుని కోసం ఆలోచన చేస్తుందా? నీకున్న ప్రాణాత్మ శరీరాల అవయవాలన్నీ దేవుని కొరకు నువ్వు పట్టుబడి దేవుని కొరకు వాటిని వినియోగిస్తున్నావా? ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకో. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ప్రియ సంగమా, దైవ జనాంగమా, ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా? నువ్వు వీటన్నిటిని చేస్తే, స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటే, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 12వ వచనంలో ప్రభు అంటున్నాడు, జయించిన వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా.
దేవుడు నిన్ను నన్ను ఆలయంలో ఒక స్తంభంగా ప్రభు నేను చేసి ఇంకెప్పుడు వెలుపటికి పోకుండా ప్రభు నిన్ను ఇక్కడే స్థిరపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా అక్కడికి ఇక్కడికి తిరగమాక, ఇంకా ఆ సంఘానికి ఈ సంఘానికి వెళ్ళమాక. నీ పునాది ఒక సంఘంలో వేసుకో. నీ పునాది నీకున్న వేర్లు దేవుని మందిరం, స్వచ్ఛమైన దేవుని మందిరంలో నీ పునాది వేసుకుని ఇక్కడే నువ్వు స్తంభంగా కట్టబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇంకన్నటికి నువ్వు వెలుపలికి పోవు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇంకన్నటికి లోకం వైపు నీ ఆశ వెళ్ళదు. హల్లెలూయా. ఇంకన్నటికి లోక ఆశల వైపు నీ జీవితం వెళ్ళదు. ఎందుకో తెలుసా? ప్రభులో నువ్వు కట్టబడ్డావు కాబట్టి. హల్లెలూయా. దేవుని పేరు నీ మీద ప్రభు రాస్తాడు. ఆయన కృప నీ మీద ఉంచుతుంది. ఆయన దయ నీ మీద ప్రభు ఉంచుతాడు. ప్రియ దేవుని జనాంగమా, వాక్యాన్ని నువ్వేం చేయాలి? చెప్పు గట్టిగా చెప్పు. మర్చిపోయారు. వాక్యాన్ని నువ్వేం చేయాలి? గైకొని నీ గుండెల నిండా వాక్యాన్ని మోయ. ప్రతిరోజు చదువు, ప్రతిరోజు వాక్యం చదువు. యవన బిడ్డలు, చిన్న బిడ్డలు జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. ప్రతిరోజు గుండెల నిండా దేవుని వాక్యం నీలో ఉండాలి. అర్థమవుతుందా తమ్ముడు? ప్రతిరోజు దేవుని వాక్యం చదవండి. నువ్వు ఉదయం లేచినప్పుడు, రాత్రి పడుకుంటేప్పుడు బైబిల్ తెరువు. బైబిల్ తెరిచి వాక్యం చదువుకో. వాక్యం చదివితే విశ్వాసంలో చెదిరిపోవు. అట్ ద సేమ్ టైం దేవుని కొరకు ముందుకు సాగిపోతావు. ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు నిలబడగలవు. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకరించండి. నేను చెప్పాను కదా, వాక్యం విన్న తర్వాత ఒక తీర్మానంలోనికి నువ్వు రావాలి. ఇప్పుడు మోకరించి సంఘమంతా ఒక్క నిమిషం పాటు ఒక మంచి తీర్మానం తీసుకోండి. స్వరం ఎత్తండి, నోరు తెరవండి. ఎవ్వరు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ప్రభువా, వాక్యంలో నేను ఎదగాలి, వాక్యంలో నేను నడవాలి. వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని నేను గైకొనాలి. వాక్యంలో నన్ను స్థిరపరచు ప్రభువా అని 2 చేతులు పైకెత్తండి. అందరూ మోకరించి 2 చేతులు పైకెత్తండి. బయట ఉన్న వారు, లోపల ఉన్నారు యవనస్తులు, ఇంకా కొంచెం గట్టిగా ప్రార్థన చేయొచ్చు. వృద్ధులు, స్త్రీలు, పురుషులు కూడా మీ స్వరం వినపడాలి. పురుషుల స్వరం కూడా వినపడాలి. సంఘంలో కేవలం స్త్రీలు మాత్రమే లేరు, పురుషులు కూడా ఒక భాగమే, పురుషులు కూడా ఒక అవయవమే. పురుషులు కూడా 2 చేతులు పైకెత్తి స్వరం ఎత్తేసయ్యా, నేను వాక్యాన్ని గైకొనాలి, వాక్య ప్రకారం నేను జీవించాలి, వాక్య ప్రకారం నేను నడవాలి, వాక్య ప్రకారం నేను నడవాలి. ఫిలదెల్ఫియా సంఘం వారి శక్తి చిన్నదే కానీ దేవుని కొరకు వారు నిలబడ్డారు. దేవుని కొరకు వారు వాడబడ్డారు. నువ్వు కూడా నిలబడు, విశ్వాసంలో నిలబడు. నీ క్రియలు నాకు తెలుసు. చేతులు 2 పైకెత్తి కొంచెం గట్టిగా తీర్మానం తీసుకో. నేను నిలబడతానయ్యా, ప్రతిరోజు వాక్యం చదువుతానయ్యా. చెప్పు.